మా ఊర్లో అయితే గలస్తంభం ప్రతిష్టాపన జరుగుతుందనమాట. ఇప్పటి నుంచి మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియోసే వస్తాయి. గలస్తంభం ప్రతిష్టాపన తర్వాత హోమాలు అన్నీ అయితే 3 రోజులు జరుగుతాయన్నమాట. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ గంగా పూజతో స్టార్ట్ చేసేసినాం. అండ్ ప్రతి ఇంటికి కలశమైనా కడవైనా తీసుకోవాలా. 5 కడవలైనా 5 కలశాలు, లేకుంటే 9 కడవలు 9 కలశాలు కంపల్సరీ అనమాట. ఇంకెక్కువ ఉన్నా పర్లేదు. అండ్ మాకు అయితే బెంగళూరు నుంచి గలస్తంభం వచ్చిందనమాట. అది అయితే మా ఊరు పొలమేరలో ఉంది. అండ్ మేము ఈ పూజ చేసుకొని అక్కడికి పోయి ఇంకా గలస్తంభాన్ని గుడి దగ్గరకు పిలుచుకొని పోతామన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడైతే పూజ ఆల్మోస్ట్ అయిపోయింది. గంగా పూజ చేసిన తర్వాత నాగప్పుల పూజ కూడా చేస్తారు ఇక్కడే. అన్నీ అయిన తర్వాత ఇంకా మేమైతే అక్కడ పోయినామన్నమాట. అక్కడి నుంచి ఇంకా గుడి దగ్గరికి పిలుచుకొని పోవడమే. అండ్ నెక్స్ట్ అయితే మీరు ఫుల్ వీడియోలో కూడా చూస్తారు మన ఛానల్లో. అండ్ ఇక్కడైతే మేము తెచ్చేసి కడవలు కలశాలు అయితే పెట్టేసినాం. అండ్ ఇక్కడ నుంచి పూజలు ఇంకా